ఎన్నికల ముంగిట ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరో కుట్రకు తెరతీశారు. కుట్రలో కుతంత్రాలతో టీడీపీని గెలిపించాలని చూస్తున్నారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేటి జగన్ వరకు మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రామోజీరావు చేసిన కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. అసలు నిజం దాచి విష ప్రచారం చేయడంలో చంద్రబాబు గురువు రామోజీరావు దిట్ట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రజలు గమనించాలి. తాజాగా జగన్ భూములు లాక్కుంటున్నారని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ నానా యాగి చేస్తున్నారు చంద్రబాబు, ఆయన అనుకూలం ఎల్లో మీడియా. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది. ఇది అమలైతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు, రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రాం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కోసం కుట్రలు మొదలు పెట్టారు. ఇప్పుడు అదే పచ్చ మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇక్కడే అర్థమవుతుంది, ఎలక్షన్ సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ పచ్చ మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అస్త్రంగా వాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా బాధాకరం. కానీ ప్రజలు చాలా అప్రమత్తం. వీళ్ల విష ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.